Hi guys, welcome back to Bootstrap series. Guys, ఈ రోజు టాపిక్ వచ్చేసి Bootstrap series లో కలర్స్ అండ్ టైపోగ్రఫీ. సో ఇవన్నీ టాపిక్స్ కవర్ అయితే చాలా ఈజీనే బట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి రెగ్యులర్గా యూస్ చేస్తుంటాం కాబట్టి తెలుసుకోవాలి. సో గైస్, బిఫోర్ స్టార్టింగ్ వీడియో, .NET ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ 60 days ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకుంటారు, మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది, డౌట్ సపోర్ట్. సో మీరు ఈవెన్ కోర్స్ అయిపోయిన తర్వాత 1 month ఎక్స్ట్రా డౌట్ సపోర్ట్ కూడా ఉంటుంది మీకు. సో డెడికేటెడ్ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కానీ మీరు కనెక్ట్ అవి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు teluguprogrammer.in వెబ్సైట్కి వెళ్ళి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సో గైడ్స్, లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. ఓకే, సో గైస్, కలర్స్ అండ్ టోపోగ్రఫీ, జస్ట్ సి, నేను HTML ఫైల్ జస్ట్ ఒకటి క్రియేట్ చేశాను, కలర్స్ typography.html ఫైల్. సో ఇంకా ఏం లేదు, ఓకే, బూట్స్ట్రాప్ స్టైల్స్ అప్లై చేశాను. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి హెడ్డింగ్ ట్యాగ్స్. సో హెడ్డింగ్ ట్యాగ్స్, ఓకే. సో గైస్, బిఫోర్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఐ ఫర్గెట్ యూ ఎవ్రీ టైమ్ టు టెల్ గైస్, మీకు వీడియోస్ ఏమైనా డౌట్స్ వస్తే, మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఇది అర్థం కాలేదనేది. సో నేను ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. సో మీకు ఒకవేళ అంతా బాగా నచ్చింటే మీరు లైక్ చేయడం మర్చిపోతూ, సో షేర్ చేస్తే అది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో గైస్, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి, బాగా అర్థమవుతుందంటే బాగా అర్థమవుతుందని చెప్పండి, అదొక కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఒకవేళ ఏదైనా అర్థం కాలేదు, ఇంకా స్లోగా చెప్పమని చెప్తే ఇంకా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాము. సో గైస్, అది డోంట్ ఫర్గెట్. సో హెడ్డింగ్ ట్యాగ్స్, ఫస్ట్ వచ్చేసి హెడ్డింగ్ ట్యాగ్స్. హెడ్డింగ్ ట్యాగ్స్ వచ్చేసి H1. సో ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ వచ్చేసి 6 ఉంటాయి, H1 to H6 అనమాట H1 ట్యాగ్. ఓకే, సో అట్నే ఇక్కడ H6 వరకు ఉంటాయి అనమాట. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ H1 తీసుకున్నా, H2 తీసుకున్నా, H2, ఓకే, అట్లనే H6 ట్యాగ్ తీసుకుంటా. ఓకే, H6, చూడండి నేను 3 ట్యాగ్స్ తీసుకున్నాను, రన్ చేస్తాను. చూడండి H1, H2, H6 ట్యాగ్. సో ఈవెన్ ఇవి డిఫాల్ట్ HTML ట్యాగ్సే కదా, బట్ స్టిల్ కొంచెం స్టైలిష్గా వచ్చినాయి అనమాట. ఎందుకంటే ఇవి దీనికి ఆబ్వియస్గా బూట్స్ట్రాప్ క్లాసెస్, ఈ హెడ్డింగ్స్కి కొన్ని దానికి డిఫాల్ట్ బటన్స్, కొన్ని డిఫాల్ట్ బూట్స్ట్రాప్ క్లాసెస్, బూట్స్ట్రాప్ స్టైల్స్ అప్లై అవుతాయి అనమాట. చూడండి ఇప్పుడు ఎలా ఉందో టెక్స్ట్ ఇది. సో నేను మళ్ళీ రన్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఏం చేస్తానంటే నేను బూట్స్ట్రాప్ని కామెంట్ చేస్తున్నాను. ఓకే, Ctrl+K Ctrl+C. చూడండి ఏమైందో, అప్పుడే స్టైల్స్ డిఫరెన్స్ అయినాయి. చూడు, ఇది నార్మల్ HTML ట్యాగ్స్ అనమాట. సో బూట్స్ట్రాప్ స్టైల్స్ అప్లై అవ్వలేదు. వన్స్ మీరు బూట్స్ట్రాప్ ఫైల్ యాడ్ అయితేనే ఆటోమేటిక్గా హెడ్డింగ్ ట్యాగ్స్ దానికి ఆటోమేటిక్గా బూట్స్ట్రాప్ స్టైల్స్, డిఫాల్ట్ స్టైల్స్ అప్లై అవుతాయి అనమాట. సో అది మర్చిపోదండి. ఓకే, సో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ క్లాస్, ఈవెన్ మీరు ఏదైనా ఒక P ట్యాగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా క్లాస్ ఎట్లా ఉంటాయంటే, ఎందుకంటే బూట్స్ట్రాప్ క్లాసెస్ కావాలంటే ట్రై చేయండి. నేను ఒక క్లాస్ అసైన్ చేస్తాను. చూడండి H6 దానికి నేను H1 ట్యాగ్, H1 క్లాస్, చూడండి ఇది ఇంటెలిజెన్స్ కూడా చూపిస్తుంది, క్లాస్ ఉంది. సో ఇవన్నీ బూట్స్ట్రాప్ క్లాసెస్ అనమాట. నేను H1 ట్యాగ్ ఇచ్చాను చూడండి H6 క్లాస్కి, బట్ H1 ట్యాగ్ ఇవ్వడం వల్ల సో ఈ ఫంటే వస్తుంది. ఈ ఫంట్ అయితే ఎంత ఉందో, ఈవెన్ H6 చిన్నది కదా అయినా కూడా ఆ ఫంట్ వచ్చింటా. చూడండి బోత్ ఆర్ సేమ్, H1 అండ్ H6 ఆర్ నౌ సేమ్, రైట్? సో అట్లా క్లాసెస్ వాడుకోవచ్చు, బూట్స్ట్రాప్ క్లాసెస్ ట్యాగ్ని. సో ఇది హెడ్డింగ్ ట్యాగ్స్ అనమాట. దీనిలో ఏమంటారంటే హెడ్డింగ్ ట్యాగ్స్ అంటారు, హెడ్డింగ్ ట్యాగ్స్. ఓకే, జస్ట్ నేను హెడ్డింగ్ చేస్తున్నాను. సో దీన్ని కామెంట్ చేయండి, ఓకే, అర్థం చేసుకోవడానికి. సో Ctrl+K Ctrl+C. అట్లనే దీంట్లో ఇంకేముంటాయంటే నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే హెడ్డింగ్స్. సో అవి కూడా చూద్దాం, మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఓకే, డిస్ప్లే హెడ్డింగ్ ట్యాగ్స్. ఓకే, డిస్ప్లే హెడ్డింగ్ ట్యాగ్స్. సో ఇవి కూడా ఏం లేదు, సింపుల్ సేమ్ ఇవే చూద్దాం, ఎక్కువ ఏం అవసరం లేదు, ఇవే క్లాసే. నేను డిస్ప్లే హెడ్డింగ్ ఎలా అప్లై చేస్తాను చూడండి. సో దీనికి H1 క్లాస్కి నేను H1 ట్యాగ్కి క్లాస్ ఏమి ఇచ్చాను, డిస్ప్లే 1. సంథింగ్ ఇంటెలిజెంట్లో రావట్లేదు, డిస్ప్లే 1 అనేది రావాలి యాక్చువల్ ఇంటెలిజెన్స్లో. సంథింగ్ మీకు ఏదైనా క్లాసెస్ ఇంటెలిజెన్స్లో చూపించలేదనుకో, CSS క్లాసెస్ ఆర్ బూట్స్ట్రాప్ క్లాసెస్, సో మీరు ఏం చేయాలంటే మర్చిపోతాను ఇంపార్టెంట్. సో ఇది ప్లగిన్ జస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి, జస్ట్ 1 minute వర్క్. సో చేద్దాము, మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి దీన్ని టైప్ చేయండి, ఇంటెలిజెన్స్ ఫర్ CSS క్లాస్ నేమ్ వస్తుంది చూడండి. ఆల్రెడీ 8.8 అరౌండ్ మిలియన్ పీపుల్ మనకి ఇన్స్టాల్ చేశారు దీన్ని. సో దీన్ని నేను ఇన్స్టాల్ చేస్తాను.
ఇట్స్ ఇన్స్టాలింగ్. సో ఆల్రెడీ ఇన్స్టాల్ నౌ. సో ఇప్పుడు మనం వెళ్తే మన క్లాస్లో ఇప్పుడు చూడండి, ఆబ్వియస్గా ఇప్పుడు నేను H1 క్లాస్ ఓపెన్ చేశాను కదా, కంట్రోల్ స్పేస్ వెళ్తానే చూడండి లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వచ్చేసినాయి. చూడండి ఇప్పుడు display1, display2, display3. సో మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్కి display1 ఇచ్చాను. అట్లనే H2 ట్యాగ్ ఏం చేస్తాను, H2 ట్యాగ్ కూడా display2 ఇస్తాను. ఓకే ఓకే చూడండి ఇప్పుడు మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. అవుట్పుట్ ఒకసారి వెళ్తే చూడండి, ఇవి ఇంకా H1 ట్యాగ్ కన్నా డిస్ప్లే ట్యాగ్స్ అంటే ఇంకా మోర్ హెడ్డింగ్ ఉంటుంది. బట్ ఈ ట్యాగ్స్ కొంచెం బోల్డ్గా వస్తుంది, ఈ లైట్ అంత బోల్డ్ ఉండదు. బట్ ఇంకా బిగ్గర్గా వచ్చినాయి చూడండి. H1 ట్యాగ్కి display1 ఇస్తే ఇవి కొన్ని కేసెస్లో ఇంకా ఏదైనా బిగ్గర్ హెడ్డింగ్స్ కావాలనుకున్నప్పుడు సో ఇలాంటివి యూస్ చేయొచ్చు. ఇవి కూడా అంటిల్ display6 వరకు ఉంటాయి. చూద్దాం ఇది కూడా చూడ ఎట్లుంటాయో. చూడండి display6 వరకు ఉన్నాయి కూడా. ఓకే చూడండి display6 కూడా ఇట్లా ఉంటుంది. 1 2 3 4 బిట్వీన్ మీరు ట్రై చేయండి, కావాలంటే 3 4 5 కూడా ఎట్లాగా వస్తాయి అనేది. సో అది డిస్ప్లే హెడ్డింగ్ ట్యాగ్స్. ఈవెన్ మీరు డిస్ప్లే హెడ్డింగ్ ట్యాగ్స్కి ఈవెన్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ కూడా అప్లై చేయొచ్చు. నాట్ ఓన్లీ H1 ట్యాగ్స్కి, ఏ టెక్స్ట్కైనా మీరు అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ P. సో నేను ఒక లోరమ్ టెక్స్ట్ ఇస్తాను, లోరమ్ 11 వర్డ్స్. ఓకే ట్యాబ్. ఓకే సో దీనికి నేను క్లాస్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ display1. చూడండి బిగ్గర్ టెక్స్ట్ వచ్చేసింది, ఎందుకంటే బిగ్ టెక్స్ట్ కదా, display1 ఇచ్చాం. పర్లేదు display6 ఇవ్వాలనుకుంటే display6 ఇవ్వండి. ఇట్లా పారాగ్రాఫ్ ట్యాగ్స్ కూడా మనం ఇవ్వచ్చు స్టైల్స్. సో అట్లా అది డిస్ప్లే హెడ్డింగ్స్ వచ్చేసి. ఓకే హోప్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఏముంది మన టాపిక్ గ్రూప్లో, టెక్స్ట్ అలైన్మెంట్ అండ్ లీడ్ టెక్స్ట్. సో టెక్స్ట్ అలైన్మెంట్. ఓకే సో టెక్స్ట్ అలైన్మెంట్ అండ్ లీడ్ టెక్స్ట్, రైట్? టెక్స్ట్ అలైన్మెంట్ అండ్ లీడ్ టెక్స్ట్. ఓకే సో ఇదేంటంటే అలైన్మెంట్ వచ్చేసి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ P ట్యాగ్ ఉంటుంది. సో P ట్యాగ్ వచ్చేసి లోరమ్ 5 వర్డ్స్ ఎనఫ్. ఓకే సో ఈ సింపుల్ ఒక P ట్యాగ్ ఉంది కదా, సో దీనికి ఏం చేయొచ్చు అంటే అలైన్మెంట్ అనమాట. క్లాస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ సెంటర్. ఓకే ఇది ఒక క్లాస్. సో చూడండి ఇంకో 2-3 క్లాసులు తీసుకుంటాను. టెక్స్ట్ ఎండ్, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ సెంటర్ కదా ఇందాక తీసుకుంది, ఇప్పుడు టెక్స్ట్ ఎండ్ తీసుకుంటాను. అట్నే టెక్స్ట్ స్టార్ట్. చూడండి ఎలా వస్తుంది అవుట్పుట్. చూడండి టెక్స్ట్ సెంటర్ అంటే ఫస్ట్ పారాగ్రాఫ్, మధ్యలో అలైన్మెంట్ అనమాట. మనం అలైన్మెంట్ చేయొచ్చు ఇట్లా సెంటర్లోనా ఎండ్లోనా ఆ ట్యాగ్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి టెక్స్ట్ అనేది. చూడండి సెకండ్ వన్ వచ్చేసి నేను ఎండ్ ఇచ్చాను, సో ఎండ్లో పోయి వచ్చింది. ఓకే సో అట్నే స్టార్ట్. ఓకే స్టార్ట్ అంటే మళ్ళీ ఫ్రంట్ అనమాట, బై డిఫాల్ట్ స్టార్టే ఉంటుంది. ఓకే సో అట్లనే ఇంకొక పారాగ్రాఫ్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటాను. ఇక్కడ చూడండి నేను లీడ్ టెక్స్ట్ అన్నాం కదా, సో అట్లా అలైన్మెంట్ అనమాట ఇది ఇందాక చూస్తుంది. సో లీడ్ అంటే జస్ట్ నేను లీడ్ క్లాస్ ఇస్తాను దీనికి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను లీడ్ అని ఇస్తాను. ఓకే లీడ్ క్లాస్ అనమాట ఇది. సో చూడండి ఈ లీడ్ క్లాస్ కదా, ఈ లీడ్ క్లాస్ డిఫరెన్స్ చూడండి. టెక్స్ట్ కంపేర్ టు దీనికి ఇది లైట్ వెయిట్ ఉంది చూడండి. లైట్ టెక్స్ట్ కొంచెం ఇంకా పెద్దగా ఉంది కంపేర్ టు ఈ నార్మల్ పారాగ్రాఫ్ టెక్స్ట్ కన్నా ఇది కొంచెం పెద్దగా ఉంది. అర్థమవుతుందా? సో ఎందుకంటే దీన్ని లీడ్ టెక్స్ట్, ఏదైనా హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్ సెక్షన్లో పారాగ్రాఫ్ అట్లాంటి దానిలకి ఇది లీడ్ యూజ్ చేస్తాం అనమాట. కొంచెం ఫంట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం లైట్, కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో మీకు ఎప్పుడైనా ఇట్లాంటి ఏదైనా హెడ్డింగ్ బ్లాక్లో అట్లా ఏదైనా పారాగ్రాఫ్స్ సమ్ పారాగ్రాఫ్ బిగ్గర్గా చూపించాలనుకున్నప్పుడు మనం ఈ లీడ్ టెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో అది సో సేమ్ థింగ్ మన ఈవెన్ లీడ్ టెక్స్ట్ ప్రతిదానికి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు కావాలనుకుంటే లీడ్ టెక్స్ట్ సెంటర్ కంటే సో దీనికి కూడా అప్లై అవుతుంది అండి. సేమ్ ఇవి రెండు ఒకలా ఉన్నాయి, ఇవి రెండు ఒకలా ఉన్నాయి, అట్లా అన్ని దానికి అప్లై చేసుకోవచ్చు అనమాట లీడ్. సో అది లీడ్ ఎగ్జాంపుల్. అండ్ అలైన్మెంట్ అంటే సెంటర్ కానీ ఎండ్ కానీ స్టార్ట్ కానీ ఉంటుంది. అండ్ టెక్స్ట్ డెకరేషన్ ఫంట్ వైట్ కదా. ఓకే సో అది కూడా చూద్దాం మనము. ఓకే
టెక్స్ట్ డెకరేషన్ అండ్ ఫాంట్ వెయిట్. ఓకే, సో టెక్స్ట్ డెకరేషన్ ఏం లేదు, సింపుల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాను. ఓకే, సో ఆ పారాగ్రాఫ్కి వచ్చేసి సమ్ టెక్స్ట్ ఇస్తాను, సమ్ లోరెమ్ 6. ఓకే, లోరెమ్ 6. ఓకే, సో దానికి ఏమి ఇస్తానంటే ఒక క్లాస్ ఇస్తాను. చూద్దాం క్లాస్ డిఫరెంట్గా. ఇది టెక్స్ట్ డెకరేషన్ కాబట్టి క్లాసెస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ డెకరేషన్, దాన్ని ఎట్లా డెకరేట్ చేద్దాం అనేది చూద్దాం. సో అండర్లైన్ అంటే అండర్లైన్ అవుతుంది అనమాట. టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అంటే సో ఈ టెక్స్ట్ కింద, ఈ పారాగ్రాఫ్లో ఉండే టెక్స్ట్ కింద అండర్లైన్ వస్తుంది అనమాట. సో అట్లనే ఇంకొక 2-3 చూద్దాము డెకరేషన్స్ అంటే ఏమేమి వస్తాయి అనేది. ఓకే, సో టెక్స్ట్ వచ్చేసి చూడండి లైన్ త్రూ. ఓకే, సో లైన్ త్రూ కానీ నన్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు రన్ చేద్దాం ఒకసారి. టెక్స్ట్ డెకరేషన్ అండ్ ఫైండ్ వెయిట్. చూడండి అండర్లైన్ అంటే మనం ఇక్కడ ఏం చేసినాము, ఫస్ట్ వన్ టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ కదా. సో ఇక్కడ ఆ టెక్స్ట్ కింద అండర్లైన్ అయింది. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చాం, లైన్ త్రూ. లైన్ త్రూ అంటే ఆ టెక్స్ట్ పైన లైన్ వెళ్తుంది అనమాట. సో ఎప్పుడైనా ఇట్లా ఏదైనా ఇట్లా రఫ్ చేయాలన్నప్పుడు ఆ లైన్ దానిపైన టెక్స్ట్ పైన వెళ్ళినప్పుడు లైన్ త్రూ అని గుర్తుపెట్టుకోండి, ఇది యూజ్ చేయండి. సో అట్లనే ఫాంట్ వెయిట్ అనేది కూడా చూద్దాము. సో బై డిఫాల్ట్గా అయితే ఇది టెక్స్ట్ డెకరేషన్ నన్ ఉంటుంది అనమాట. సో ఏముండదు, డిఫాల్ట్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ వెయిట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ పీ క్లాసే, పీ పారాగ్రాఫ్ సమ్ లోరెమ్ 4 ట్యాప్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను క్లాస్ వచ్చేసి ఫాంట్ వెయిట్ తీసుకుంటాను. క్లాస్ ఈక్వల్స్ టు FW. ఫాంట్ వెయిట్ మీన్స్ FW. ఇవన్నీ ఇంకా చూడండి అక్కడ బోల్డర్, లైట్ అట్లా మీరు డిఫరెంట్గా చేయండి. నేను ప్రస్తుతానికి బోల్డ్ తీసుకుంటాను. సో బోల్డ్ అంటే చూద్దాం, బోల్డ్ అని తీసుకున్నాను కదా. చూడండి ఈ ఫంట్ అప్పుడే పై ఫంట్కి కింది ఫంట్కి డిఫరెంట్ వచ్చింది చూడండి, ఎందుకంటే బోల్డ్ ఫంట్. ఓకే, సో అది టెక్స్ట్ డెకరేషన్ అండ్ అండర్లైన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టెక్స్ట్ కలర్స్. సో టెక్స్ట్ కలర్స్ అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, టెక్స్ట్ కలర్స్ కదా. టెక్స్ట్ కలర్స్ ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారు. ఈ టెక్స్ట్ కలర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రెగ్యులర్ ప్రతి అప్లికేషన్లో ఈ కలర్స్ వాడుతూనే ఉంటారు రెగ్యులర్గా. సో అది దానికి టెక్స్ట్ కలర్స్ అనే దానికి సో ఫస్ట్ సింపుల్గా నేను ఆ కలర్ ఎట్లుంటుందని చెప్తాను. ఒక టెక్స్ట్కి ఏ కలర్స్ ఉంటాయని చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ పీ లోరెమ్, దీనికి నేను ఏమి ఇస్తానంటే సో ప్రైమరీ కలర్. సో ఇది నేను ఫస్ట్ ప్రైమరీ టెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. సో ప్రైమరీ కలర్. ఓకే, సో క్లాస్ వచ్చేసి ఏంటంటే ఆ ప్రైమరీ కలర్ అనేది కలర్ అనమాట. సో దానికి మన బూట్స్ట్రాప్లో ఎలా డిఫైన్ చేద్దామంటే టెక్స్ట్ ప్రైమరీ. ఓకే, సో అదే బ్యాక్గ్రౌండ్ అయితే BG ప్రైమరీ టెక్స్ట్ బదులు. అదే బటన్ అయితే బటన్కి కలర్ అప్లై చేయాలంటే బటన్ BTN ప్రైమరీ. అట్లా డిఫరెంట్ ఉంటుంది. అంటే ప్రస్తుతానికి మనం టెక్స్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి చూద్దాం. టెక్స్ట్ ప్రైమరీ అని ఇచ్చాను చూడండి, కలర్ అట్లా అప్లై అయింది. సో ఆల్రెడీ రన్ చేయండి. చూడండి ప్రైమరీ కలర్ అంటే ఈ కలర్ వస్తుంది అనమాట, కొంచెం బ్లూ కలర్ టైప్లో వస్తుంది. సో అది ప్రైమరీ కలర్. అట్లనే ఇట్లా రెగ్యులర్గా చాలా ఉంటాయి, మనం ఎక్కువగా యూజ్ చేసేది ప్రైమరీ కలర్, సెకండరీ కలర్, డేంజర్ కలర్స్ ఇవన్నీ ఉంటాయి, చూపిస్తాను. సో టెక్స్ట్ ప్రైమరీ కదా, అట్లనే టెక్స్ట్ సెకండరీ అనమాట. టెక్స్ట్ సెకండరీ కలర్ వచ్చేసి డాట్ సెకండరీ క్లాస్ ఆర్ సంథింగ్ మీరు రాయండి, సెకండరీ కలర్ అని, సెకండరీ కలర్. ఓకే, సో ఇది క్లాస్. సో ఇది ఎలా ఉంటుందంటే చూడండి కొంచెం లైట్గా ఉంటుంది. ఇది సిల్వర్ కలర్, కొంచెం లైట్ కలర్. సో ఎందుకంటే ఈ ప్రైమరీ బటన్స్ వచ్చేసి ఇట్లా ఏదైనా ఇన్సర్ట్, అప్డేట్, సేవ్ అలాంటి దానికి వాడతాం అనమాట. సెకండరీ బటన్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి లైక్ క్యాన్సిల్ బటన్ కానీ, బ్యాక్ రావాలంటే ఏదైనా వేరే పేజ్ నుంచి అట్లాంటప్పుడు ఇట్లా సెకండరీ కలర్
మేజర్ ఇంపార్టెంట్ ఉండేదానికి ప్రైమరీ అనమాట, ప్రైమరీ యూస్ చేస్తాం. అట్లా మనకి బూట్ స్ట్రాప్లో చాలా ఉన్నాయన్నమాట. చూడండి, ఇవన్నీ సక్సెస్ అనేది ఏంటంటే ఎప్పుడైనా డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అలర్ట్స్లో చూపిస్తాం కదా. సో ఏదైనా డేంజర్, ఏదైనా సంథింగ్ ఇష్యూ ఉంటే, ఎర్రర్స్ ఉంటే అట్లాంటప్పుడు డేంజర్ యూజ్ చేస్తాం. వార్నింగ్ ఉంటే వార్నింగ్ అనమాట. సో ఇవన్నీ నేను రన్ చేస్తాను. చూడండి, ఒక జస్ట్ సేవ్ చేసి మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. సో ఇవన్నీ కలర్స్. సో డిఫరెంట్ అనమాట. టెక్స్ట్ సక్సెస్ అంటే పాపప్ ఇట్లా చూపించు, డేంజర్ అంటే ఇట్లా ఉంటుంది కలరు, రెడ్, వార్నింగ్ అంటే ఎల్లో కలరు, ఇట్లా చూడండి డిఫరెంట్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మీరు చూడండి. సో ఇవన్నీ కలర్స్ అనమాట. టెక్స్ట్కి ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఇవ్వచ్చు. సో అది కలర్స్ గురించి. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కలర్స్ వచ్చేసి చూద్దాం. సో అంటే ఇప్పుడు నేను టెక్స్ట్కి మాత్రమే ఇచ్చినాను. ఒకవేళ ఈ టెక్స్ట్ కింద బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలన్నా కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సో అవి చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ బీజీ డార్క్ అని ఇచ్చారు చూడు. కొన్ని దానిలో ఇక్కడ దీనికి బీజీ డార్క్ అని బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో అట్లనే మనం చూద్దాం బీజీ కలర్స్ ఎలా ఇవ్వచ్చు అనేది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పీటాకే తీసుకుంటాను ఎగ్జాంపుల్కి. పీటాక్ సమ్ వైట్ టెక్స్ట్ ఇస్తాను. టెక్స్ట్కి వైట్ ఇస్తాను. వైట్ టెక్స్ట్ ఆన్ ప్రైమరీ కలర్, ప్రైమరీ బ్యాక్గ్రౌండ్ కలర్, ప్రైమరీ బీజీ కలర్ అనమాట. ప్రైమరీ బీజీ కలర్. ఓకే, చూద్దాం. సో దీనికి వచ్చేసి ఏమని ఇస్తాము, క్లాస్ వచ్చేసి టెక్స్ట్ వైట్ కాబట్టి సో నేను టెక్స్ట్కి అయితే టెక్స్ట్ వైట్ ఇస్తాను. ఓకే, బట్ బీజీ వచ్చేసి ప్రైమరీ ఇస్తాను. టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్లో ఉండాలి, ఎందుకంటే వైట్ అయితే బాగా కనిపిస్తుంది ఏ బ్యాక్గ్రౌండ్ కలర్కైనా. సో బీజీ ప్రైమరీ అని ఇస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా వర్క్ అవుతుందో. చూడండి, బీజీ కలర్ వచ్చేసి ఈ కలర్ వచ్చేసింది చూడండి. ఈ టెక్స్ట్ కలర్ ఇప్పుడు ప్రైమరీ కలర్ నేను బ్యాక్గ్రౌండ్కి ఇచ్చాను. బట్ అదే టెక్స్ట్ వచ్చేసి లెటర్స్ టెక్స్ట్ వచ్చేసి వైట్ ఇచ్చాను అనమాట. సో చూడండి ఇట్లా ఉంటుంది. సో అట్లనే మీరు దీనిలో కూడా అన్ని ఇచ్చుకోవచ్చు అనమాట. డిఫరెంట్ మీరు ట్రై చేయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే టెక్స్ట్ బీజీ సెకండరీ ఇస్తాను ఇప్పుడు. ఓకే, వైట్ టెక్స్ట్ అండ్ సెకండరీ బీజీ కలర్. అట్లనే మీరు డేంజర్ ఇవ్వండి అట్లా అని ఇంకా టెస్ట్ చేయండి అనమాట. వైట్ కలర్ విత్ ఓకే డేంజర్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో చూడండి. సో అట్లా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మనము కలర్స్ ఇట్లా అప్లై చేయొచ్చు. ఇట్లా టెక్స్ట్కి అయితే ఇట్లా అప్లై చేయొచ్చు. బట్ అన్ని ఇవే కలర్స్ అనమాట. ఈ ప్రైమరీ కలర్ ఈ కలర్స్ గుర్తుపెట్టుకుంటే సో మనం టెక్స్ట్ కానీ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ కానీ ఈవెన్ బటన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ బటర్ కలర్స్ కానీ సో ఇవన్నీ కలర్స్ మనము రీయూజబుల్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనము ఈ క్లాస్లో కలర్స్ అండ్ టోపోగ్రఫీ గురించి మనం చూసాం కాబట్టి ఇంతవరకు. నెక్స్ట్ క్లాస్లో మనము బటన్ గ్రూప్స్ అంటే ఏంటివి అవి చూద్దాం. ఆ క్లాసెస్ ఎట్లా అప్లై చేద్దాం అనేది. సో గైస్ మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి. సో అది మాకు సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది ఎందుకంటే స్టెప్ బై స్టెప్ సిరీస్ అనమాట. సో ఒకదాని తర్వాత ఎట్లా నేర్చుకుంటే మీకు ఎక్కువ నాలెడ్జ్ రావడానికి సో మంచిగా ప్లాన్ ప్రకారంగా చేసిన కోర్స్ కాబట్టి మీరు కామెంట్ చేయండి. యూస్ఫుల్ అవుతుంటే యూస్ఫుల్ అని, లేదా ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ మెన్షన్ చేయండి. సో మేము క్లారిఫై చేయడానికి నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాము. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.